కుటుంబంలో బట్టలు పడవేసిన దామన్నకు నిజంగా ఆత్మశాంతి కలగాలని, అలాగే నరోత్తమ కూడా మేమందరం సొంత తమ్ముళ్లాగా కుమారుల్లాగా చూసుకుంటామని మీ అందరికి కూడా మాట ఇస్తూ, మీ ప్రాంతం ఆయన నమ్ముకున్న కార్యకర్త ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ అందరికీ కూడా అండగా ఉంటామని గౌరవనీయులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి సంతాప సందేశం తెలియజేస్తారు. ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2ని మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాను. అది ఆర్డిఆర్ ఎస్ఆర్ఎస్పి 2గా నామకరణం చేయవలసిందిగా వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇదే సందర్భంగా ఈ ప్రాంతానికి నేను ఒక విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదే విషయం తెలియజేస్తున్నా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్టు. 60-70 ఏళ్ల కింద కట్టింది. జవహర్ లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసిండ్రు. కానీ 60-70 ఏళ్లలో అది సిల్ట్ శాండ్ తో నిండిపోయి దాని కెపాసిటీ 25-30% తగ్గిపోయింది. ముఖ్యమంత్రి గారి అనుమతితో నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కింద ఈ ప్రాంతానికి నీళ్లు రావడానికి ఎస్ఆర్ఎస్పికి డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కూడా టేకప్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు తీసుకొచ్చే ఎస్ఆర్ఎస్పి కాలువలు కూడా మరి వారి నిర్మాణం కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు చాలా చోట్ల చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి. అవి కూడా టేకప్ చేస్తాం. దామోదర్ రెడ్డి గారి కోరిక మేరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళని తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి తీసుకొస్తాం. మరి వారు చేసిన కృషి, వారి ప్రయత్నం గుర్తింపు చేయడానికి, ప్రజల్లో శాశ్వతంగా నిలబడడానికి మరి ఈ ప్రాజెక్టుని నేను ముఖ్యమంత్రి గారిని నేను వెంకన్న విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్డిఆర్ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2గా నామకరణం చేయవలసిందిగా వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మేమందరం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులము, ఎంపీలము, ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలు అందరం కూడా ఒకే తాటిపై ఉండి ఉమ్మడి కృషితో మరి దామన్న ఆశయాలు నెరవేర్చడానికి మళ్ళోసారి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ ముందు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట కూడడానికి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ చేయడానికి 100కి 100 మరి విజయం సాధించడానికి మేము అందరం కూడా మరి కలెక్టివ్ గా సంఘటితంగా యూనిటీతో ముందుకు పోతాం. తప్పనిసరిగా ఏ కార్యకర్తకి, ఏ నాయకునికి, ఏ గ్రామంలో, ఏ తండలో, ఏ ఎస్సీ వాడల్లో ఇబ్బంది వచ్చినా దామన్ని గుర్తుపెట్టుకొని మీకు అండదండలుగా మీకు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మరి దామన్న గారికి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ మేమందరం కూడా సర్వత్వముడు ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ జై దామన్న. రెడ్డి గారిని నడిపియాలని కోరుతూ మరొకసారి నా మిత్రుడు అందరి ముందు చెప్పిండు, రాజశేఖర్ రెడ్డి, గులాం నబీ ఆజాద్ చెప్పిన హనుమంతురావు ये मेरे को पॉलिटिक्स में लाया, मैं इसके साथ हूँ. కొందరు నా ఎంబడి ఎంతో అనుభవించారు కానీ నన్ను మర్చిపోతున్నారు. కానీ దామోదర్ రెడ్డి అంటే పర్వాలేదు, ఆయన కుటుంబం బాగుండాలని నా ప్రగాఢ సంతానం తెలుసు, కట్టలని తెలుసు. ఆ కుటుంబం భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు కోరుతూ సెలవు తీసుకుంటారు. నాయకులు, ముఖ్యంగా రామిరెడ్డి కుటుంబ సభ్యులు, వేలాదిగా ఇక్కడికి విచ్చేసిన దామన్న అభిమానులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా బాధాకరం. మనిషి పుట్టడం ఎంత సర్వసాధారణమో, పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి వెళ్ళిపోవటం కూడా సర్వసాధారణమని తెలిసి కూడా మనిషి జీవించి ఉన్నప్పుడు, మనిషి తను ఎదట వాళ్ళకి సహాయం చేయగలిగి ఉన్నప్పుడు, తను జీవించినప్పుడు ఏవైతే కొన్ని బెంచ్ మార్క్స్, కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తారో, రైతు కుటుంబంలో జన్మించిన దామన్న ఒరిజినల్ గా ఖమ్మం జిల్లాలో కారేపల్లి మండలంలో జన్మించారు. కామేపల్లి మండలంలో జన్మించిన రైతు కష్టాలు తెలిసిన, ఇందాక ఇతర మా సహచర మంత్రివర్యులు చెప్పినట్లు
సాగునీరు యొక్క ప్రాధాన్యత, రైతులకి నీటి యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో ఆనాడే గ్రహించి ఆనాడున్న ప్రభుత్వాల మీద ఒక రకంగా చెప్పాలంటే యుద్ధంలాగా ప్రకటించి ఈ ఎడారి ప్రాంతమైన తుంగతుర్తి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఎకరాకి గోదావరి నీటినియ్యాలనే తపనతో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2ని సాధించిన ఘనత తప్పకుండా దామనదని చెప్పుకోవచ్చు. మనిషి పుట్టడం చనిపోవటం సర్వసాధారణమే. కానీ తను జీవించి ఉన్నప్పుడు కొన్ని తరాల పాటు తను చేసే మంచి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ప్రత్యక్షంగా మన మధ్య జీవి లేకపోయినా వారు చేసిన మంచి కార్యక్రమాలు ఏ కుటుంబానికి చేసినా ఏ ప్రాంతానికి చేసినా తప్పకుండా ఈ ల్యాండ్ మార్క్ గా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. అటువంటి మంచి కార్యక్రమాలు చేసిన దామన్న మన మధ్య లేకపోవటం మనకి ఆ కుటుంబానికే కాదు లక్షలాది మంది తెలంగాణలో ఉండే ప్రజలకి, ముఖ్యంగా అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఎందుకంటే నల్లగొండ జిల్లాలో తను అభివృద్ధి జరిగిన తన పుట్టక ఖమ్మం జిల్లాలోనే ఉంది కాబట్టి అక్కడ వారి అన్నగారు దివంగత నేత రామిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అక్కడ వారు ఇక్కడ నల్లగొండలో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఖమ్మం నుంచి వేలాది మంది తరలి ఇక్కడికి వస్తుండేది. ఖమ్మంలో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే వేలాది మంది నల్గొండ నుంచి తరలి ఆనాడు ఖమ్మం కూడా వచ్చి వేలాది మంది కాంగ్రెస్ కుటుంబాలని 2 కుటుంబాలు కాపాడిన సందర్భాలు ఈ ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు ఉన్నాయి. మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలపటమే కాకుండా సర్వోత్తమరెడ్డికి తమ్ముడికి తప్పకుండా ఈ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా తెలుపుతూ వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు వారి సంతాప సందేశాన్ని మనం చేస్తాం. కీర్తిశేషులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు సర్వోత్తమ్ రెడ్డి గారు, రామిరెడ్డి కుటుంబ సభ్యులు, వారి అభిమానులు అందరూ కలిసి ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు దామోదర్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యము, 5 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 2 పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, ప్రజా జీవితంలో ఆస్తులను అన్నింటినీ కరగబెట్టి నమ్మిన కార్యకర్తల కోసం, జెండా మోసిన పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన నాయకుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు మన అందరికీ బాధాకరమైన అంశం. రాజకీయాలలో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతేనే ఆస్తులు కూడబెట్టే కాలం. కానీ 5 సార్లు శాసనసభ్యుడిగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు వేలాది ఎకరాల భూములను నల్గొండ జిల్లాలోనే కాదు ఖమ్మం జిల్లాలో వారి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను, వారి అత్తగారి కుటుంబం నుంచి వచ్చిన వేలాది ఎకరాల వారసత్వాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజల కోసం త్యాగం చేసి, ప్రధానంగా ఆనాడు ఈ జిల్లాలో రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ వివాదాలలో కార్యకర్తల మీద దాడులు, హత్యాయత్నాలు, ఇలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలకు అండగా నిలబడి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నల్గొండ జిల్లాలో కాపాడి ఈ జిల్లాలో జెండాను నిలబెట్టిన నాయకుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈనాడు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం. ఆనాడు రాజకీయాలలో కార్యకర్తలను కాపాడుకుంటూనే నల్లగొండ గడ్డను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ బాధితులను
ఈ ప్రాంతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రజలు జీవించడానికి యోగ్యం కాని ప్రాంతము, భవిష్యత్తులో ఈ ప్రాంతము నిర్మానుష్యంగా మారి ఇక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆనాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రాతిపదికన నేపథ్యంలో ఈ ప్రాంతం కరువు, ఈ ప్రాంతానికి నీళ్లు లేకపోవడం, ఈ ప్రాంత పేద ప్రజలని ఫ్లోరైడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సందర్భంలో గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తరలించాలని ఆనాడు గొప్ప ఉద్యమం రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. వారి ఉద్యమ నేపథ్యంలో మొట్టమొదటి ప్రధానమంత్రి తన ప్రాధాన్యతలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అనే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మొట్టమొదటి ప్రధానమంత్రి గారు చేపడితే ఆ ప్రాజెక్టు కాలక్రమేణా అటు కరీంనగర్, వరంగల్ ఇతర ప్రాంతాలకు నీళ్లు ఇస్తూనే నల్గొండ జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలి, ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలి, కరువుగా ఎడారిగా మారిన నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలి, పచ్చని పంటలు పండాలి అని ఆనాడు 40 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యేగా ఎన్నికైన దామోదర్ రెడ్డి గారు ప్రజల కోసం కొట్లాడి, ఆనాడు ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడంలో వారి క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ నియోజకవర్గం రిజర్వ్ కానంత వరకు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగానే కాదు, ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిగా వారు అండగా నిలబడ్డారు. సామాన్యంగా ఆ నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేయకపోతే మనం ఆ నియోజకవర్గాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు పోతే ఆ ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితులు ఈనాటి రాజకీయాలలో లేవు. కానీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సూర్యాపేటకు ప్రాతినిధ్యం వహించిన సూర్యాపేట ప్రాంతంలో వారి ఎమ్మెల్యేగా గెలవకపోయినా తుంగతుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని ఎన్నడూ వదులుకోలేదు. ఈనాడు గ్రామాన ఈ నియోజకవర్గంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది అనంటే దానికి దామన్ననే ప్రధానమైన కారణం. మీరందరు అభిమానంగా, మీరందరు ఇష్టంగా పిలుచుకునే దామన్న టైగర్ దామన్నగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిండు. మొన్న జరిగిన ఎన్నికల్లో 50,000 రూపాయలు కూడా లేని మందుల సామ్యల్ 50,000 పైన ఓట్ల మెజార్టీతోని తుంగతుర్తికి ఎమ్మెల్యేగా గెలిచిండు అంటే దామోదర్ రెడ్డి గారు వేసిన కాంగ్రెస్ పునాదులే ఈనాడు ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి మిత్రులారా, ఖమ్మం జిల్లాలో సుజాత నగర తర్వాత పాలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన రామరెడ్డి వెంకటరెడ్డి గారు, అదే విధంగా ఈ ప్రాంతం నల్గొండ జిల్లాలో ప్రాతినిధ్యం వహించిన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు 2 జోడెద్దులాగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన నాయకులు. ఆ కుటుంబానికి నేనే కాదు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు సందేశం పంపిండ్రు. నాకు చెప్పింది ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్తకు చెప్పండి, గాంధీ కుటుంబం దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి అండగా నిలబడతాం, మా సంతాపాన్ని తెలపండి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్వయంగా నాకు చెప్పి వారి కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుంది, వాళ్ళను భవిష్యత్తు రాజకీయాలలో గాంధీ కుటుంబం కాపాడుకుంటుంది అని చెప్పే మాట మీ అందరికీ చెప్పాల్సిందిగా, మీ అందరికీ చేరవేయాల్సిందిగా గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాకు చెప్పడమే కాదు, రాహుల్ గాంధీ గారు స్వయంగా సర్వోత్తం రెడ్డి గారికి లేఖ రాసిండు. దామోదర్ రెడ్డి గారు చచ్చిపోయిన సందర్భంగా సంతాపాన్ని తెలుపుతూ రాహుల్ గాంధీ గారు సర్వోత్తంకు లేఖ రాయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి 2 అంశాలలో స్పష్టంగా మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఏఐసిసి ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా రాజకీయంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పెద్దలు హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు తెలిసి దామన్న ఆనాడు కోశాధికారిగా ఉన్నాడు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా
హనుమంతరావు గారు ఉన్నప్పుడు. ఈ రోజు వాళ్ళ అధ్యక్షుడు ఇంకా మన మధ్యలో బలంగా గట్టిగా బల్లెకుతి వాదించే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో బిహెచ్ గారు ఉన్నారు. దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి అవసరమైనప్పుడు హనుమంతన్న కూడా మనకు అండగా నిలబడతాడు. కాబట్టి మిత్రులారా, వారి కుటుంబానికి రాజకీయ పరమైన అవకాశాలు గాంధీ కుటుంబం తప్పకుండా కల్పిస్తుంది. గాంధీ కుటుంబం ఇచ్చిన హామీని ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంత రైతాంగం కోసం, ఈ ప్రాంత రైతుల కష్టాలు తెలిసిన నాయకుడిగా, వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ, ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యని పరిష్కరించడానికి దామోదర్ రెడ్డి గారు చేసిన పోరాటం, ఈనాడు గోదావరి జలాలు ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నాయంటే వారి కృషి ఎన్నలేనిది. మిత్రులు వెంకటరెడ్డి గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సోదరుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యుడు మందుల సామేల్ గారు, ఈ వేదిక మీద ఉన్న నాయకులు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ గారు అందరూ సూచన చేసిండ్రు, విజ్ఞప్తి చేసిండ్రు. ఈనాడు ఈ వేదిక మీద ఉన్న ఏ ఒక్కరికి కూడా, ఈ వేదిక మీదనే కాదు, ఈ రోజు వారి సంతాప సభలో పాల్గొన్న దాదాపుగా 1,00,000 మంది దామోదర్ రెడ్డి గారు అభిమానులే కాదు, నల్గొండ జిల్లాలో ఉమ్మడి రాజకీయ పార్టీలు ఏవైనా సరే, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆనాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎస్ఆర్ఎస్పీకి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు, వారికి నిజమైన నివాళి. ఎస్ఆర్ఎస్పీ 2కి ఆర్జీఆర్ ఎస్ఆర్ఎస్పీ 2 అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి, వారి పోరాటానికి, వారి త్యాగాలకు గుర్తింపు. 24 గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవోని ఇచ్చి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని, వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. ఎప్పుడు ఏ సమయం వచ్చినా, మన ఆనాడు జరిగిన మనుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థి కంటే ముందుగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకంటే ముందుగా దామన్న గ్రామాలలో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆనాడు ప్రచారం చేసిండు. పార్టీ అంటే ఆయనకు అమితమైన ప్రేమ, అమితమైన అభిమానం. ఈనాడు వారి చివరి శ్వాస కాంగ్రెస్ పార్టీ జెండా నీడనే, ఆ జెండా కప్పుకొనే వారు చివరి శ్వాస వదిలిండ్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది. తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ పార్టీ చేపడుతుంది. మీ అందరి చప్పట్ల మధ్యన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు ఎస్ఆర్ఎస్పీ 2కి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. మీ అందరి ఆలోచన, మీ అందరి సూచన మేరకు ఈనాడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేస్తూ, ఏది ఏమైనా దామోదర్ రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం ఒక విషాదకరమైన సంఘటన. దాన్ని తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఆదుకోవడానికి ఈ ప్రాంతానికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత గ్రామం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది. మన శాసనసభ్యుడితో పాటు మిగతా నాయకులు తుంగతుర్తిలో చాలా మంది నాయకులు ఇక్కడి నుంచే ఉన్నారు. మీ ఎంపీ చామల కిరణ్ రెడ్డి గారు ఇదే శాసనసభ నియోజకవర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే శాసనసభ నియోజకవర్గం, శాసనసభ్యులు మందుల సామేల్ గారు ఇదే శాసనసభ నియోజకవర్గం, దామన్న నివసించే ప్రాంతం, దామన్న ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇదే శాసనసభ నియోజకవర్గం. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారు. మనస్ఫూర్తిగా రామరెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకుంటామని మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. ఈరోజు మాజీ మంత్రివర్యులు టైగర్ దామోదర్ రెడ్డి గారు సంస్కరణ సభకి సూర్యాపేట నుంచి కాంగ్రెస్ నాయకులు తరలి వచ్చారు. సో ఈ సందర్భంగా డాక్టర్ రామ్మూర్తి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని అడిగి తెలుసుకుందాము. దామోదర్ రెడ్డి గారితో ఒక అనుభవాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈరోజు
మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దామోదర్ రెడ్డి గారి దశదిన కర్మకు సూర్యాపేట నుంచే కాదు, దాదాపు తుంగతుర్తి సూర్యాపేట కాన్స్టిట్యున్సీ నుంచి 70,000 మంది వస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక 5 నిమిషాలు రాబోతున్నారు. ఒక చరిత్ర చెప్పాలంటే ఈ ఏరియాలో ఒక దాదాపు 5 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు మొత్తం 9 సార్లు చరిత్ర అనేది నల్లగొండ జిల్లాలో ఒక హిస్టరీ. అయినా ఇదివరకు ఒకసారి టికెట్ ఇవ్వకున్నా సరే ఇండిపెండెంట్గా భారీ మెజార్టీ ఒక నల్లగొండ జిల్లాలో ఒక్కడే గెలవడం జరిగింది. ఆయనకు నాకు నా అనుబంధం చెప్పాలంటే, ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు రావటం లేదని అప్పుడు రాకుంటే నేను రక్త తర్పణం చేసినప్పుడు ఆయనకు బ్లడ్ తీసింది కూడా నేనే. అలాగే ఆయన బ్రదర్ రామిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక టెంపుల్లో పూజకు పోయినప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళు కూడా అదే మా హాస్పిటల్ నుంచి ఆయనను వెంట ఉండి నేను హైదరాబాద్ తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసిందిగా నేనే. ఒకసారి దామోదర్ రెడ్డి గారు కూడా ఇవాళ క్లబ్ ఎలక్షన్స్ గురించి ధర్నా చేస్తున్నప్పుడు మొత్తం కళ్ళు తిరిగిపోయి నోటి మాట బంద్ అయితే చక్కగా తీసుకొచ్చి నా ఐసీ తీసుకుపోయి అడ్మిట్ చేసి చక్కగా మళ్ళీ నేను హైదరాబాద్ తీసుకుపోయి కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. నాకు చాలా అనుబంధం ఉంది. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కదా సరే, నన్ను చాలా అభిమానించేవాడు. ఆయన కూడా ఒక ప్రజల కోసం ఇవాళ దాదాపు ఒక ఆస్తులు పోగొట్టుకొని కొన్ని వేల, దాదాపు ఆయన ఆస్తులు ఇప్పుడు చూస్తే 7,000 కోట్ల ఆస్తులు ఉంటాయట. వెళ్ళి చూస్తుంటే గట్కేశారు. ప్రజల కోసమే ఆస్తులు పోగొట్టుకునే వ్యక్తి అసలు తెలంగాణలే కాదు, మొత్తం సమైక్యాంధ్రలో కూడా ఒక దామోదర్ రెడ్డి కనపడుతుండే. ఆస్తులు కాబట్టి ప్రజల కోసం ఇవాళ ఉన్న ఆస్తులు కూడా అవే ఉంటే కూడా 7,000 కోట్ల ఆస్తులు. అది ఇవాళ ఖచ్చితంగా ఇవాళ దామోదర్ రెడ్డి గారికి మనం అందరూ అసలు ఇట్లాంటి లీడర్ మనకు దొరకడు. రానున్న రోజుల్లో కూడా ఆయన కొడుకు సర్వోత్తమ్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మంచిగా చూసుకుంటామంటున్నారు, మంచి పదవులు ఇస్తామంటారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో సర్వోత్తమ్ రెడ్డి గారు మంచి రోజులు సూర్యాపేట తుంగతుర్తి ప్రజలను కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆదరించారు. రానున్న ఎలక్షన్లో కూడా మంచిగా ఆయనకు సాయం చేయాలి, ముఖ్యమంత్రి కూడా సాయం చేయాలి. అలాగే రానున్న రోజుల్లో సర్వోత్తమ్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మున్ముందు మంచి పదవులు పొందాలని కోరుకుంటున్నాను. ఇది డాక్టర్ రామ్మూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో దామోదర్ రెడ్డి గారితో ఉన్న ఒక అనుభవాన్ని నెమరేసుకున్నారు. దాదాపు ప్రజల కోసం ఎవరైనా రాజకీయంలోకి వచ్చి డబ్బు సంపాదించిన నాయకులను చూస్తున్నా కానీ ప్రజల కోసం ఆస్తులు పోగొట్టుకున్న ఏకైక నాయకులు టైగర్ దామోదర్ రెడ్డి గారు అని చెప్పేసి డాక్టర్ రామ్మూర్తి గారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు దామోదర్ రెడ్డి గారు అనారోగ్య కారణం వల్ల మరణించడం చాలా బాధాకరం. దామోదర్ రెడ్డి గారు మొదటి నుండి రాజకీయాలు చేస్తే ఒక విలువలతో కొన్ని రాజకీయాలు చేసారు. ఇవాళ అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ సంతాప సభకు రావడము చాలా బాధాకరమైన తన ఆత్మహత్య వచ్చారు. దామోదర్ రెడ్డి గారు ఒక నమ్మిన సిద్ధాంతం, పార్టీ కోసం కష్టపడే నాయకుడు. ఎన్ని సంవత్సరాలు బతికేమన్నా ముఖ్యం కాకుండా ఎలా బతికినాము జనాలని మనసులని కలుపుకునే విధంగా పోయినామని ఓ ఉదాహరణ అంటే ఒక దామోదర్ రెడ్డి గారు. ఇలా కడుగట్టిన కాంగ్రెస్ వాదిగా మేము దామోదర్ రెడ్డి గారికి ఇలా సంతాపం ప్రకటిస్తున్నాం. ఓకే అన్నట్టు దామోదర్ రెడ్డి గారి సంతాప సభకు అశేష ప్రజానికం రావడం జరిగింది. కాకపోతే చాలా బాధాకరమైన విషయం దామోదర్ రెడ్డి గారు మన మధ్యలో లేకపోవటం. దామోదర్ రెడ్డి గారికి అతి సన్నిహితంగా నేను కానీ మా భార్య మాధవి కానీ ఇద్దరం కూడా చాలా దగ్గర. 3 పర్యాయాలు పోటీ చేస్తే దామోదర్ రెడ్డి గారు సూర్యాపేటలో పోటీ చేసినప్పుడు మా ఇంట్లో నా బిడ్డ దామోదర్ రెడ్డి గారికి, నా భార్య దామోదర్ రెడ్డి గారికి ఒక బిడ్డ, ఏం బిడ్డ నువ్వు మాకు ఓట్లు వేపియాలనే ఉద్దేశంతో మాట్లాడేది. అందులో ఆయన దామోదర్ రెడ్డి గారు 40 సంవత్సరాల సంది కాంగ్రెస్లో పార్టీలో పనిచేస్తూ కమ్యూనిస్టులతో పోరాడి ఈరోజు కమ్యూనిస్టుతో పోరాడి బతికిన వ్యక్తి అంటే ఒక దామోదర్ రెడ్డి గారే. ఆ దామోదర్ రెడ్డి గారు ఈ తుంగతుర్తి గడ్డ మీద ఫస్ట్ మల్లు స్వరాజ్యం కుటుంబాన్ని ఓడించడం జరిగింది. అదేవిధంగా ఈ దామోదర్ రెడ్డి గారు ఎనలేని సేవ చేస్తూ ప్రజల మధ్యన ఈ ప్రజల్లో మనసులో ఉన్నటువంటి వ్యక్తి మా మధ్యన లేకపోవడం, మన మధ్యన లేకపోవడం దురదృష్టకరం అని నేను భావిస్తూ ముగిస్తాను. సో ఈరోజు మాజీ మంత్రివర్యులు టైగర్ దామన్న గారి సంస్కరణ సభకు దాదాపు కాంగ్రెస్ నాయకులు కానీ అదేవిధంగా దామన్న అభిమానులు కానీ తండోపతండాలుగా కదిలి రావడం జరిగింది. సో ఇక్కడ మనతో పాటు సో వైస్ ఎంపీపీ శ్రీనివాస్ అన్న గారు ఉన్నారు, అడిగి తెలుసుకున్నారు. అందరిని మాట్లాడుతుంది. సో శ్రీనివాస్ అన్న గారు ఉన్నారు, మాట్లాడారు. అన్న చెప్పండి అన్న, దామోదర్ రెడ్డి గారికి మీకున్న జ్ఞాపకాలు ఒకసారి చెప్పండి అన్న. దామోదర్ రెడ్డి గారికి మా కుటుంబానికి
అభినవభావ సంబంధం ఉంది. 1985లో మొట్టమొదటిసారిగా తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మా సోదరుడు రామసాని సుధాకర్ మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా మా సొంత సోదరిమణి ఈ ఊరికే ఇవ్వడం జరిగింది. అప్పల సత్యనారాయణ, పెద్దపేట సత్యనారాయణ అంటారు. ఈ ఇద్దరు కూడా అతనికి బాగా అత్యంత సన్నిహితంగా ఉండేవారు. వారు ఈ జీవితకాలం వారితోటే కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీలో ఉండి వారికి అనేక రకాలుగా వెనుదండగా ఉండి వారి వారసత్వంలో మేము కూడా దామోదరెడ్డి గారితో కొనసాగుతున్నాం. ఈ రోజు దామోదరెడ్డి గారు లేని లోటు మరియు ఆయన సంబంధించినటువంటి క్రిస్టియన్ అయినట్టు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ నేను వైఎస్ఎంపీ రామసాని శ్రీనివాస నాయుడు, బాలంల గ్రామం, సూర్యాపేట మండలం.